జియోమీ. ఇది వినగానే మీరందరూ ఫోన్ బ్రాండ్ అనుకుంటారేమో! కాదు. ఇక నుంచి కార్ బ్రాండ్ అనమాట. ఇన్ని రోజులు ఫోన్స్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఒక ఊపు ఊపిన జియోమీ ఇప్పుడు కార్స్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతుంది. ఎందుకు ఎంటర్ అవుతుందిరా అంటే ఫోన్స్ మార్కెట్ ఏదైతే ఉందో అది సాచురేషన్ అయిపోయిందనమాట. ఆల్రెడీ చాలామంది ప్లేయర్స్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్‌లో చాలా ఫీచర్స్‌ని అందరికీ అందుబాటులోకి ఇచ్చారు. సో, అక్కడ కంపీట్ చేయడం కష్టమైపోతుంది జియోమీకి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూఎస్ ఏదైతే ఉందో యునైటెడ్ స్టేట్స్ శాంక్షన్స్ విధించిందనమాట జియోమీ మీద. ఇంకా మీరు మీ ఫోన్స్ ఇక్కడ అమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే సేఫ్టీ లేదు. డేటా అనేది థెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి మీ దాంట్లో. నమ్మడానికి లేదు అని చెప్పి. సో, ఇదొక పెద్ద షాకింగ్ న్యూస్. అప్పుడే జియోమీకి సంబంధించిన డైరెక్టర్, ఓనర్ ఎవరైతే ఉన్నారో బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేసి, సో, ఇలాంటి పరిస్థితి వచ్చింది. మన ఫోన్స్‌ని అక్కడేమో బ్యాన్ చేశారు. తర్వాత ఇక్కడేమో మనకి కాంపిటీషన్ పెరిగిపోయి ఆల్రెడీ సాచురేషన్ ఉంది. ఏం చేద్దామని. అప్పుడు ఆ బోర్డ్ మీటింగ్‌లో ఒకతను ఇచ్చిన సజెషన్ ఏందిరా అంటే, కార్స్ ఇండస్ట్రీలోకి ఎందుకు ఎంటర్ అవ్వకూడదు మనము? మనం ఇప్పుడు ఇట్స్ టైమ్ టు ఎంటర్ ఇంటూ కార్ ఇండస్ట్రీ, ఫోన్ ప్రొడక్షన్‌ని ఆపేద్దామని చెప్పి ఐడియాతో వాళ్ళు కార్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. అప్పటికే వాళ్ళు మొత్తం ఫోన్సే కాకుండా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, టీవీ, ల్యాప్‌టాప్, ఇంకా మన క్లీనింగ్ రోబోట్ ఉంటుంది కదా ఇంట్లో, వాటి నుంచి అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని వాళ్ళు తయారు చేసి మార్కెట్‌లో చాలా మార్కెట్ షేర్‌ని అయితే గెయిన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు కార్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి SU7 అని చెప్పి ఒక కార్‌ని వాళ్ళ ఫస్ట్ కార్‌ని రిలీజ్ చేసి, ఇమాజిన్ ఫస్ట్ కార్ రిలీజ్ చేసిన తర్వాత ఎవరైనా ఒక స్టార్టప్‌లో ఏమనుకుంటారు, లాసెస్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్ వెంటనే అంత ఫాస్ట్‌గా మార్కెట్‌లో సేల్ అవ్వదు అనుకుంటాం. ఇన్ని రోజులు కస్టమర్స్‌కి ఇది ఫోన్ బ్రాండ్ కదా! ఇది కార్ రిలీజ్ చేస్తే ఎందుకు కొనాలి అనే ఒక క్వెషన్ వస్తుంది అనుకుంటాం. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి జియోమీ వర్క్ చేసిన విధానం వల్ల లాస్ట్ ఇయర్ 2,58,000 కార్స్‌ని అమ్మిందనమాట. సో, ఫస్ట్ మోడల్‌నే అంత సేల్స్‌ని తీసుకొనొచ్చింది. అండ్ ఇలాంటి సేల్స్ రావడానికి రీజన్ ఏంట్రా అంటే జియోమీ వాడిన స్ట్రాటజీస్. ఫస్ట్ స్ట్రాటజీ ఏంట్రా అంటే, ఒకటి వాళ్ళు ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ ఈ మొబైల్స్ టెక్నాలజీలో వాళ్ళు దిట్టలు. కాబట్టి వాళ్ళు కార్ ప్రొడక్షన్‌లో కూడా దాని మీదే ఫోకస్ చేశారు. వాళ్ళ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ యూఎస్‌పీ అంటారు కదా! ఏంట్రా అంటే ఈవీ కార్. ఎలక్ట్రిక్ కార్ విత్ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ వెహికల్. మొత్తం దాంట్లో టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి అటానమస్ వెహికల్‌ని కూడా లెవెల్ 3 అటానమస్ వెహికల్‌ని రిలీజ్ చేశారనమాట. సో, దీనివల్ల ఆ కార్ అనేది క్లిక్ అయింది వాళ్ళ మార్కెట్‌లో. ఎందుకంటే చైనీస్ మార్కెట్‌లో ఈవీ అనేది ఆల్రెడీ బూమింగ్ మార్కెట్. అక్కడ చాలామంది ప్లేయర్స్ టెస్లా, బీవైడీ ఆల్రెడీ మంచి మార్కెట్ షేర్ పెట్టుకొని ఉన్నారు. సో, ఇదే పొజిషన్‌లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఆ 2 పెద్ద కంపెనీస్‌కి పోటీగా. ఇప్పుడు ఈ జియోమీ ఏం చేసిందంటే ఆ SU7 రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మోడల్ రిలీజ్ చేయడానికి, ఇంకా నెక్స్ట్ ఇయర్ 2026లో ఇప్పుడు రిలీజ్ చేయడానికి వాళ్ళు ఇంకొక స్ట్రాటజీ కూడా ప్లే చేస్తున్నారు. అదేంట్రా అంటే మనకి ఇప్పటి వరకు చైనా అనగానే ఒక ఇమేజ్ ఉంటుంది. ఏంటి, కాపీ కొట్టి వేరే మోడల్స్‌ని, వేరే ప్రొడక్ట్స్‌ని కొంచెం డిఫరెంట్‌గా దాన్ని ప్రొడ్యూస్ చేసి అమ్మేస్తుందని. సో, ఆ పేరును కూడా తీసేయడానికి కాపీ కార్స్ అనకూడదు అని చెప్పి జియోమీ ఏం చేస్తుందిరా అంటే, ఎవరైతే ఆటోమోటివ్ డిజైనర్స్ ఉంటారు కదా, కార్‌ని డిజైన్ చేసేవాళ్ళు. సో, BMW, మెర్సిడీస్ బెంజ్, పోర్షే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్‌లో డి డిజైన్ ఇంజినీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హైర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. వాళ్ళని హయ్యర్ ప్యాకేజెస్, హయ్యర్ సాలరీస్ ఇచ్చి వాళ్ళని గ్రాబ్ చేసుకోవాలని చూస్తుందనమాట. సో దట్ ఎవరైతే ఇంతవరకు హిస్టరీలో గుర్తుండిపోయేలాగా డిజైన్స్, కొన్ని ఫేమస్ కార్స్ మనం ఇప్పటిదాకా చూసిన కార్స్ డిజైన్ చేశారో అలాంటి వాళ్ళని తెచ్చి సొంత డిజైన్స్‌ని క్రియేట్ చేయబోతుంది. సో దట్ మన జియోమీ కార్స్ కూడా కొత్త డిజైన్స్‌తో రాబోతున్నాయి మార్కెట్‌లోకి. ఇలా మొత్తం కార్ ఇండస్ట్రీనే షేక్ చేసేసిందనమాట. ఎందుకురా అంటే ఈ కార్ ఇండస్ట్రీలో ఉన్న ప్లేయర్స్ కూడా దీన్ని పెద్ద విషయంగా తీసుకోలేదు. వాళ్ళేమనుకున్నారంటే ఫోన్ బ్రాండ్ ఇది అంత సక్సెస్ అవ్వదు కార్ మార్కెట్‌లో అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాలని తిరిగి వేస్తూ ఇది మొత్తం ఇండస్ట్రీలోనే ఈవీ మార్కెట్‌లో ఎస్పెషల్లీ ఎక్కడైతే ఇప్పుడు బూమింగ్ ఉందో ఆ మార్కెట్‌లో సక్సెస్ అయ్యి చూపించింది. సో, ఇలా సక్సెస్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ కూడా వచ్చాయి. ఏంట్రా అంటే వాళ్ళ సాఫ్ట్‌వేర్ కొన్ని సరిగ్గా పనిచేయక ఒక 435 మంది దాకా కంప్లెయింట్స్ చేశారు ఓనర్స్. వాళ్ళకి కొన్ని చోట్ల కార్ యాక్సిడెంట్స్ అయ్యాయి. ఆ అటానమస్ వెహికల్ కాబట్టి డ్రైవర్ లేకుండా పనిచేసేటప్పుడు అది రాంగ్ డైరెక్షన్ తీసుకొని పేలిపోవడం జరిగింది. ఇంకొన్ని చోట్ల యాక్సిడెంట్స్ అవ్వబోయే ఛాన్సెస్ వచ్చి వాళ్ళు డ్రైవర్స్ వెంటనే ఆపడం జరిగింది. ఇలాంటి కేసెస్ అన్నీ
వాళ్ళు ఫైల్ చేశారు కంప్లైంట్. దాన్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకొని అది మొత్తం ట్రస్ట్ని ఏదైతే మార్కెట్లో కోల్పోయిందో ఆ ట్రస్ట్ని రీగెయిన్ చేయడానికి కొత్త సాఫ్ట్వేర్ డిజైన్ చేసి మళ్ళీ మార్కెట్లోకి రిలీజ్ చేసిందనమాట. అండ్ సేఫ్టీ టెస్ట్లు కూడా టాటా ఎలా అయితే సేఫ్టీ టెస్ట్లు అన్నీ చేసి మనకి టాటా ఈజ్ నోన్ ఫర్ సేఫ్టీ అంటాం కదా, అలా ఈ బ్రాండ్ కూడా జియోమీ కూడా సేఫ్టీ టెస్ట్లు అన్ని రకాలుగా తయారు చేసి మనకైతే మార్కెట్లోకి ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు చైనీస్ మార్కెట్లో మాత్రమే ఉంది ఈ కారు. ఇన్ ఫ్యూచర్ 27-28లో 2028లో వేరే కంట్రీస్కి కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సో ఇలా ప్రయత్నించేటప్పుడు అవి కస్టమైజ్ చేయాలి కదా, అన్ని ఫీచర్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వలేదు. ఆ కంట్రీస్కి తగ్గట్టు కార్ని కొంచెం మోడిఫై చేసి వదలాలి కాబట్టి దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. సో ఈ జియోమీ కార్ అనేది మన ఇండియాలోకి అయితే ఇంకా రాలేదు. ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ రాబోతుంది. సో మన ఇండియాలోకి జియోమీ కార్ వస్తే మీరు కొంటారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇలాంటి మరిన్ని విషయాలకు నా ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.